జక్కయ్య ఎలా కనబడుతున్నాడు లోకానికి? ఆ రోజు చెడ్డవాడిగానే, పన్నులు వసూలు చేసే అన్యాయస్తుడిగానే ఆ రోజు కనబడుతుంది. కానీ ఈయనకు పుట్టినటువంటి గొప్ప ఆశ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు నేను చూడాలి. ఆ ఆసక్తి యేసుక్రీస్తునే తన దగ్గరికి నడిపించింది. ఆ ఆసక్తితో చెట్టు ఎక్కాడు, కానీ యేసుక్రీస్తు ఆయనకు కనబడలేదు. కానీ ఆ ఆసక్తి ఎవరికి తెలిసిందండి? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆ ఆశతో మరి నేను పొట్టిగా ఉన్నాను అయినా పర్వాలేదు, చెట్టు ఎక్కాను ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని చూడాలని నిర్ణయం. చూశారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను ఈరోజు ఏం చూడాలి? యేసుక్రీస్తు ప్రభుని కళ్ళారా చూడాలి అనుకున్నాడే. ఆ ఆసక్తి ఎంతో గొప్పదేంటి. ఆ ఆసక్తి ఉన్న ప్రాణాన్ని ఖచ్చితంగా దేవుడు తృప్తిపరిచే దేవుడు. అందుకనే చెట్టెక్కిన జక్కయ్యకి యేసుక్రీస్తు కనబడలేదు, కానీ యేసుక్రీస్తుకు మట్టుకు ఆయన హృదయము తెలుసుకుంది. ఎందుకంటే హృదయాంతరంగాలు కలిగిన దేవుడు. మనం బయటికి మంచిగా మాట్లాడుతుండొచ్చు, కానీ నేను లోపల ఏముందో ఎవరికి తెలుసండి? బయటికి వందనాలు చెప్తుండొచ్చు, లోపల ఏం తిట్టుకుంటున్నామో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. బయటికి అక్క చెల్లి అని మంచిగా ప్రేమతో నవ్వుతూ పలకరిస్తుండొచ్చు మనం, కానీ లోపల ఎంత కులుకుంటున్నామో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. బయటికి నవ్వుతూ మాట్లాడతాం, కానీ లోపల ఎంత కృంగిపోతావో కూడా దేవుడికి తెలుసు. బయటికి చిరునవ్వుతో అందరితో పలకరిస్తాము, కానీ లోపల నీ బాధ ఏంటి, నీ వేదన ఏంటి, నీ కృంగిపోయిన పరిస్థితులు ఏంటో కూడా దేవుడికి తెలుసు. కాబట్టి జక్కయ్య గారి హృదయం ఎవరు పసిగట్టారు? ఎవరికి తెలిసింది? యేసుక్రీస్తు ప్రభు తెలిసింది. అందుకనే ఆయన పిలవకుండానే తన దగ్గరికి అదృష్టం వచ్చింది. ఒక విధంగా పిలవకుండానే జక్కయ్య గారి దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుడే వచ్చి జక్కయ్య నువ్వు దిగిరా, ఈరోజు నీ ఇంటికి నేను వస్తున్నా అని